నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రస్తుతం నేనున్నాను మాదాపూర్ లో ఉన్నటువంటి న్యూరా AI బేస్డ్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ దగ్గర. న్యూరా AI స్క్రీనింగ్ యాక్చువల్లీ డయాగ్నోస్టిక్స్ అనుకున్నానండి. డయాగ్నోస్టిక్ సెంటర్ కి AI స్క్రీనింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంతో అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ కి ఏవైతే అవసరమో వాటన్నిటికీ కూడా స్క్రీనింగ్ చేసి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, అవి అంటే వాటి పనితీరు సరిగ్గా ఉందా లేదా 10 minutes లోనే చెప్పేస్తారు. రిపోర్ట్ ఎగ్జాక్ట్ గా 10 minutes లోనే ఇచ్చేస్తారట. ఇది కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది. అలాగే డాక్టర్స్ కూడా ఇక్కడ ఉంటారు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వెంటనే వాళ్ళు చెప్పటం, మనం దానికి రెక్టిఫై అంటే సొల్యూషన్ లో భాగంగా మెడిసిన్ వాడడమా లేదా సర్జరీకి వెళ్ళడమా ఇవన్నీ కూడా వీళ్ళే సజెస్ట్ చేస్తారట. సో ఇంక లేట్ ఎందుకు, ఒకసారి వెళ్ళి మనం చూసేద్దామా, రండి. AI బేస్డ్ ప్రీమియం హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ అండి ఇది. అంబియన్స్ అయితే అల్టిమేట్ ఉంది. ఇంకా లేట్ ఎందుకు, AI స్క్రీనింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ డాక్టర్ గారి మాటల్లో విందాం. హలో డాక్టర్ గారు. హాయ్ గీతాంజలి గారు, మీ గురించి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. న్యూరా AI స్క్రీనింగ్ అండి, కంప్లీట్ గా ప్రీమియం ఉంటుంది ఇక్కడ. ఆ డీటెయిల్స్ అన్ని డాక్టర్ గారి మాటల్లో విందాం అన్నాను కదా. ఫస్ట్ నేను అంబియన్స్ కి పడిపోయాను. చాలా కూల్ గా ప్రశాంతంగా అనిపించింది. ప్రీమియం అని విన్నాను నేను. ఈ డీటెయిల్స్ వ్యూయర్స్ కి చెప్తామని. సో ఒక్కసారి మాకు టూర్ చూపిస్తారా, అసలు ఎలా ఉంది ఏంటి ఈ సెంటర్? దాంతో పాటుగా 10 minutes లో రిపోర్ట్స్ ఇచ్చేస్తారట. 10 minutes కాదండి, 10 minutes కన్నా లోపలే వస్తుంది. ఓకే. ఎప్పుడైతే గెస్ట్ మా దగ్గరికి వస్తారో ఎంత టైం అయితే స్లాట్ టైం అని మనం చెప్తాము, ఎంటైర్ ప్రాసెస్ ఆ టైం వాళ్ళు చేసుకుని కిందకి వచ్చే లోపలే రిపోర్ట్స్ డాక్టర్స్ అయినా మా దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. సో వచ్చేసి మేము వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ చేసి వెంటనే విత్ ఇన్ 5 minutes వాళ్ళు రిపోర్ట్స్ ప్రింట్ చేసుకొని ఇచ్చేస్తాం. డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇక్కడ పాసిబుల్? yes, it is included. డాక్టర్ అలేఖ్య గారు మనకి మొత్తం ఈ AI స్క్రీనింగ్ సెంటర్ న్యూరాని చూపించబోతున్నారు. ఫస్ట్ మనం దీంతోనే స్టార్ట్ చేద్దాము. ఇది రిసెప్షన్ కమ్ బిల్లింగ్ కౌంటర్. సో ఇక్కడే మనం ఆల్రెడీ ప్రీ రిజిస్టర్డ్ గెస్ట్ కానీ లేకపోతే వాక్ ఇన్ గెస్ట్ కానీ ఎవరైతే వస్తారో ఫస్ట్ వాళ్ళని మన రిసెప్షన్ స్టాఫ్ GREs అంటాం ఇక్కడ వాళ్ళని, వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇక్కడ బిల్లింగ్ అదంతా మొత్తం అంతా చేసేసి ఇంకేమైనా వాళ్ళకి హిస్టరీలో ఏమైనా ఇంకా హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ప్రీవియస్ గా వాళ్ళు ఇక్కడే కనుక్కుంటారండి. ఎస్, మెడిసిన్స్ తీసుకున్నా ఇవన్నీ మొత్తం అంతా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ లాగా మా దగ్గర ఒక టేబుల్ ట్యాబ్స్ ఇస్తాం మేము. దాంట్లో మొత్తం అన్ని వాళ్ళు ఫీడ్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ అన్నమాట. డైరెక్ట్ గా వచ్చేయచ్చండి, ముందే రిజర్వేషన్స్ అలా? రెండు విధాలుగా ఉంటాయండి. అంటే మన మా దగ్గర స్లాట్ టైమింగ్స్ ఉంటాయి. బేసికలీ ఒక్కొక్కరికి ఎక్కడ మనకి క్లాషెస్ రాకుండా కొంచెం అయినా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మనం స్లాట్ టైమింగ్స్ పెడతాం. అపాయింట్మెంట్ తీసుకుని వస్తే బెటర్. అలాగే అపాయింట్మెంట్స్ ఎన్ని రోజుల ముందు తీసుకోవాలి? వీటికి ఏమున్నాయి రూల్స్ అలా ఏం లేవండి. కాకపోతే ముందే అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక బెనిఫిట్ ఉంటుందండి. వాక్ ఇన్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మన దగ్గర స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తాం, మోషన్ శాంపిల్ ఒకటి తీసుకుంటాం. సో ఆ టెస్ట్ ఏంటంటే ముందే దానికి ఫిట్ కిట్ అని చెప్పేసి మనం ఒకటి ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ముందే అపాయింట్మెంట్ తీసుకునేటట్టయితే వాళ్ళకి మనం కన్సర్న్ అడ్రస్ కి మనం పంపించేస్తాం. సో దట్ ఆ రోజు స్క్రీనింగ్ వచ్చే రోజు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అప్ చెప్పేయచ్చు మన దగ్గర. సో అప్పుడే రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది ముందుగా. వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ దాని గురించి అని ఇబ్బంది పడకుండా ముందే తీసుకొస్తే వాళ్ళకి అది కొంచెం బెనిఫిట్ లా ఉంటుంది. ఓకే. సో వాకింగ్ అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? సో మనకు మామూలుగా మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు స్లాట్ టైమింగ్స్ ఉంటాయి. 15 minutes అపార్ట్ మనకి. సో ప్రతి ఒక్క గంటలోనే మనకి కనీసం 4 అపాయింట్మెంట్లు ఉంటాయి అన్నమాట. 1 hour లో 4 appointments? 4 appointments. ఓకే ఓకే. సో ఎక్కడ క్లాష్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఇది రిసెప్షన్ అండ్ బిల్లింగ్ కౌంటర్. నెక్స్ట్ స్టెప్ ఎటు? సో దీని తర్వాత మనకి మామూలుగా 2 places ఉంటాయి అన్నమాట. అక్కడ ఒక లాబీని, ఇంకొక ప్లేస్. సో మనం మానిటర్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ ఇక్కడ ఈ 2 పార్ట్లో అసలు మొత్తం ప్రాసెస్ ఎలా జరుగుతుందని ఒక 10 minutes కూర్చోబెట్టి వాళ్ళకి మొత్తం చూపిస్తాం మనం. ఆల్రెడీ ముందు ఎలా జరుగుతుంది ఏంటి, సో దట్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన కంగారు పడకుండా ఇబ్బంది పడకుండా ఉంటారని మనం ఆ ప్రాసెస్ మొత్తం ఈ 2 monitors లో చూపిస్తాం. నెక్స్ట్ క్లోత్స్ చేంజ్ చేస్తాం ఇక్కడ మనం. అక్కడికి వెళ్తున్నాం, డ్రెస్ చేంజ్ కూడా ఉందంట. నెక్స్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం పదండి. ఇది మన సెకండ్ ఫ్లోర్. ఓకే.
సో ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ మీకు కిందన ఇలాంటి మెషిన్ ఒకటి మీరు గమనించే ఉంటుంటారు. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత గెస్ట్ కి ఇక్కడ ఒక బ్రిడ్జ్ బ్యాండ్ తీస్తాం మేము, వాళ్ళకి ట్యాగ్ లాగా మనం హ్యాండ్ కి పెట్టి ఎక్కడెక్కడ స్క్రీనింగ్స్ కి వెళ్తున్నారో అక్కడ వాళ్ళు ఏ టైంకి వచ్చారో అని రిజిస్టర్ కూడా అవుతుంది. అంటే టైం ప్రకారం ఈచ్ ప్రాసెస్ జరిగిందా లేదా అనేది మనం చాలా ఇక్కడ గమనిస్తాం అనమాట. ఎన్ని రకాల స్క్రీనింగ్స్ చేస్తారు ఇక్కడ? ఇక్కడ మనకి మామూలుగా ఫుల్ బాడీ చెకప్స్ అనేవి మెన్ కి విమెన్ కి రెండు వేరే వేరేగా ఉంటుంది. అలా కాకుండా జెనెటిక్ స్క్రీనింగ్ కూడా ఉంటుంది. అది కాకుండా ఓన్లీ ఫీమేల్స్ కి ఇప్పుడు మామోగ్రఫీ గానీ సర్వైకల్ క్యాన్సర్ కాల్పోస్కోపీ చేయాలన్నా కూడా అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు కాల్షియం బ్లాక్స్ అనేవి మనకి మామూలుగా ఎక్కువ వింటున్నాము హార్ట్ లో. సో అదొక్కటి కాల్షియం స్కోరింగ్, సిటీ హార్ట్ కాల్షియం స్కోరింగ్ అంటాం మనం, అదొకటి మనకి వేరేగా చేస్తారు. విటమిన్స్ B3 అండ్ B12 కూడా మన దగ్గర చూస్తాం అన్నమాట. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ మొత్తం ఎంత టైం పడుతుంది ఓవరాల్ గా? సో మనం మామూలుగా మొత్తం అంతా 120 minutes మనకి ఇక్కడ. సో ఓన్లీ ప్రాసెస్ గురించి అయితే సో మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి కిందకి వచ్చేటప్పుడు అంటే డాక్టర్ కన్సల్టేషన్ దగ్గరకు వచ్చేసరికి 120 minutes అవుతుంది. 120 minutes పడుతుంది అనమాట. ఓకే, లెట్స్ గో. ఇది చేంజింగ్ రూమ్. ఓకే, మీకు ఇక్కడ జపనీస్ స్టైల్ ఇక్కడ డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే టైఅప్ మోడల్, ఈజీగా వాళ్ళకి బ్రీదబుల్ క్లోత్స్ లాగా కొంచెం మనకి కాటన్ బేస్డ్ లా వచ్చిన ట్రౌజర్స్ అండ్ టైఅప్ మోడల్, పైన టాప్ ఉంటుంది. సో ఇదేంటంటే మెయిన్ గా హైజీన్ కూడా పాటించడం అనమాట. వాళ్ళు వచ్చిన డ్రెస్సెస్ అవన్నీ వాళ్ళది ఏంటంటే బయట నుంచి వస్తారు కాబట్టి మనకి దాన్ని మళ్ళీ కంటామినేట్ చేయడం, వాళ్ళ రిపోర్ట్సే మళ్ళీ ఏదైనా మళ్ళీ హైజీన్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి మనం ఇక్కడ మెయిన్ థింగ్ ఇది హెడ్ క్యాప్ ఇస్తాము. ఇక్కడే యూరిన్ అనాలిసిస్ కూడా మనకి యూరిన్ శాంపిల్ తీసుకోమని చెప్తాము. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్రాసెస్ అంతా వెళ్తూ ఉంటాం. ఓకే, సో మొత్తం డ్రెస్ చేంజ్ అలాగే యూరిన్ శాంపిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ ఫ్లోర్ లో ఇక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్ దగ్గర చూస్తాం అనమాట. ఎస్ మ్యామ్, నెక్స్ట్ వెళ్దాం పదండి. సో ఫస్ట్ మనం చేంజ్ ఓవర్ నుంచి వచ్చిన తర్వాత మనం గెస్ట్ వాళ్ళ వెయిట్ కానీ హైట్ కానీ ఎలా ఉంది మొత్తం BMI క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. ఇక్కడే వాళ్ళు అంటే ప్రాపర్గా వాళ్ళు హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నారా లేదా, లేకపోతే ఓబీస్ ఉన్నారా ఏంటి అన్నది మొత్తం అంతా మనకి దీని ద్వారా తెలిసిపోతుంది. ఓకే. సో దాని తర్వాత వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి దిస్ ఇస్ అప్గ్రేడెడ్ ఓమ్రాన్ వాళ్ళదే, కాకపోతే హైలీ సెన్సిటివ్ బీపీ మెషిన్ అనమాట. మనకి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది ఏంటి అన్నది దాని తర్వాత ఇక్కడికి వచ్చి మనం చెక్ చేయిస్తాము. Put on your hand, like palm should face a face side. We have a bend near the elbow. Your elbow should lie onto the bend down. Okay. Yeah, this arm should be down in rest. Just sit straight. After starting the procedure, try not to move and talk. Just be free and relax. Can I go ahead? Yes. Please relax. The measurement is complete. 132/85. సో మీ బీపీ రీడింగ్ ఇలా వస్తుందన్నమాట. 120/80 కరెక్ట్గా ఉంది నాకు. సో మనం బీపీ తర్వాత నెక్స్ట్ బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి ఇక్కడ మనం కూర్చోబెట్టి, సో మన వీళ్ళు అసిస్టెంట్స్ అనమాట. ప్రతి ఒక్క దాంట్లోని ఒక్కొక్కరు ఉంటారు. యూజువల్లీ ఇప్పుడు బీపీ దగ్గర తినున్నట్టు నెక్స్ట్ బ్లడ్ శాంప్లింగ్ దగ్గర కూడా ఒక్కొక్కరు అలా మనం అసెస్ చేస్తాం. రేడియోగ్రాఫర్స్ నర్సెస్ ఉంటారనమాట. సో గెస్ట్ ని ఇక్కడ కూర్చోబెట్టి బ్లడ్ శాంపుల్ తీస్తారు. సో మన దగ్గర కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయటం కానీ, లివర్ ఫంక్షన్ కానీ, కిడ్నీ ఫంక్షన్స్ కానీ, HbA1c అంటే లాస్ట్ 3 months నుంచి తీసిన యావరేజ్ గ్లూకోజ్ మెటబాలిజం, వాటిలన్నిటికీ సరిపడా ఇక్కడే మనం బ్లడ్ శాంప్లింగ్ తీసుకుంటారు. ఇక్కడ విజన్ టెస్ట్. సో ఇక్కడ మనకి హియరింగ్ క్యాపబిలిటీ అండ్ ఐ చెకప్ చేస్తాం. ఇది మనకి ఐ చెకప్ విజన్ టెస్ట్ అనమాట. సో ఇక్కడ వాళ్ళకి ఐ సైట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా లేకపోయినా మనం ఖచ్చితంగా మ్యాండేటరీగా అయితే పెడతాము. సో దీన్ని బట్టి మనం తర్వాత కన్సల్టేషన్ మాకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అసలు వాళ్ళకి ఏమైనా ఐ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నాయా అని మనం అన్ని చెప్తాము ఇక్కడ. సో ఎదురుగా ఉన్నది ఏంటంటే మనకి హియరింగ్ టెస్ట్ అనమాట. గెస్ట్ ని అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టి మనము ఆ సౌండ్ ప్రూఫ్ లాగా చేసేసి ఇక్కడ వాళ్ళు సౌండ్స్ టైం టు టైం ప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఆ సౌండ్ వినిపించగానే వాళ్ళకి ఒక మనం క్లిక్ లాగా ఒకటి ఇస్తాము. వాళ్ళు అక్కడ క్లిక్ చేస్తే వాళ్ళు కరెక్ట్ గా విన్నట్టు. సో అలా 6 notes మనం పెడతాము. 6 notes లో వాళ్ళు ఎన్ని క్లిక్ చేశారు అన్న దాన్ని బట్టి వాళ్ళ హియరింగ్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అనేసి మనం చూస్తాం. నెక్స్ట్ కి వెళ్దాం. ఇది ECG అనమాట. ఓకే,
ఈసీజీ ఇక్కడ మనం మెయిన్గా వాళ్ళ హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అన్నది చూస్తాం మెయిన్గా ఈసీజీ అంటే. సో ఇక్కడ ఈసీజీ అన్నది మనకి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా ఉన్నా అడిగి మన రేడియోగ్రాఫర్స్ దాని ప్రకారంగానే ఈసీజీ తీస్తారు వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా. ఇది కంప్లీట్లీ డెంటల్ సెటప్ అండి. డెంటల్ డాక్టర్ ఉంటారు. మొత్తం ఇక్కడికి వచ్చిన వెంటనే ఏమైనా ఆల్రెడీ డెంటల్ ఇష్యూస్ ఉన్నాయని హిస్టరీ తీసుకొని అప్పుడు వాళ్ళకి చెకప్ చేసి దానికి కావాల్సిన రికమెండేషన్స్ అడ్వైజర్స్ చెప్తారనమాట. నెక్స్ట్ మనకి సిటీ డెక్సా అనమాట. సిటీ చెస్ట్, సిటీ అబ్డమన్, మనకి ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి నెక్స్ట్ ఉన్న ప్లేసెస్ సిటీ స్కాన్. డెక్సా అంటే కంప్లీట్ మనకి బాడీ మొత్తం అంతా ఫ్యాట్ అండ్ మజిల్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యిందని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే ఓకే. ఇది డెక్సా స్కాన్ చేసే రూమ్. సో ఇదంతా మన డెక్సా మెషిన్ అన్నమాట. దీంట్లో ఏంటంటే ఫుల్ బాడీ స్కాన్ అవుతుంది. ఫుల్ బాడీ స్కాన్ చేసి బాడీ మొత్తంలో ఫ్యాట్ కానీ మజిల్ కానీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అసలు, ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే జిమ్ ఫ్రీక్స్ వాళ్ళకి కానీ ఏంటంటే అసలు ఎలా ఉంది, ఎంత తగ్గించుకోవాలి, లేకపోతే మజిల్ ఎంత బిల్డప్ చేసుకోవాలి, అదంతా దీని స్కాన్ రిపోర్ట్ వల్ల వాళ్ళు బాగా తెలుస్తుంది. స్కాన్ చేసేసిన తర్వాత రిపోర్ట్స్ అన్ని ఇక్కడ ఈ రూమ్ లో మానిటర్స్ లోకి వచ్చేస్తాయి అన్నమాట. కంప్లీట్ గా మీరు అక్కడ చూస్తే ఆ టోటల్ బాడీ స్కాన్ అయిన తర్వాత మనకి రిపోర్ట్ అలా వస్తుంది. దాని తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నవన్నీ మొత్తం ఏవేవైతే వచ్చినాయో అవన్నీ వాళ్ళు ప్రాసెస్ చేసేసి రిపోర్ట్ అప్పుడు కిందకి పంపించేస్తారు. ఓకే. సో ఇక్కడ కంప్లీట్ గా తెలుస్తుంది. 7 minutes అక్కడ స్కాన్ అయిపోగానే ఇక్కడికి రిపోర్ట్ మొత్తం వచ్చేస్తుంది. వీళ్ళు మొత్తం ప్రాసెస్ చేసేసి ఇన్ డీటెయిల్ రిపోర్ట్ మనకి కిందకి పంపించేస్తారనమాట. దీని తర్వాత ఇటువైపు మనకి సిటీ స్కాన్ రూమ్ కూడా ఉంది. సో దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని మనకి ఇటు మానిటర్స్ లో వస్తాయి. కంప్లీట్ సిటీ స్కాన్. ఇది సిటీ స్కాన్ రూమ్. సో మనం ఇక్కడ సిటీ స్కాన్ చెస్ట్ కానీ సిటీ స్కాన్ అబ్డామిన్ మొత్తం రెండు ఇక్కడే చేస్తాం మనం, అబ్డామిన్ అండ్ చెస్ట్. సో మనం మిగతా సిటీ స్కాన్ మెషిన్స్ కి ఇక్కడ సిటీ స్కాన్ మెషిన్ కి డిఫరెన్స్ ఏంటంటే మనకి టోటల్ ఇప్పుడు ఎంటైర్ స్క్రీనింగ్ అయ్యేసరికి మనకు ఓన్లీ 1 unit ఆఫ్ రేడియేషన్ కి మాత్రమే గెస్ట్ ఎక్స్పోజ్ అవుతారు. ఓకే. యాక్చువల్లీ రేడియేషన్ కి చాలా మంది భయపడతారండి. మెయిన్ టార్గెట్ ఏంటంటే అల్ట్రా లో డోస్ రేడియేషన్ తోటి మొత్తం సిటీ స్కాన్ కానీ ఇప్పుడు మనకి క్యాన్సర్ స్క్రీనింగ్స్ కానీ ఇవన్నీ మొత్తం అంతా దీని ద్వారా అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. అక్కడ రేడియేషన్ తక్కువ ఉంటుంది, వాళ్ళు తెలుసుకునేవన్నీ కూడా తెలుసు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో లేదో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు అంతా హై అండ్ ఎక్విప్మెంట్ ఇక్కడ చూస్తున్నాము అండ్ చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఎంత టైం పడుతుందండి? చెస్ట్ మనకి 10 to 15 minutes లో ఇక్కడ స్కాన్ అయిపోగానే ఆ రూమ్ లోకి రిపోర్ట్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళన్నీ చూసి రేడియాలజిస్ట్ వేరే దగ్గర ఉంటారు, దాని దగ్గరికి రిపోర్ట్స్ పంపిస్తారు. వాళ్ళు అవి చూసి ఫైండింగ్స్ అన్ని మళ్ళీ దాంట్లో ఇంటర్ప్రెట్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళు అవన్నీ టోటల్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఫుల్ ప్రూఫ్ చూసుకొని అప్పుడు డాక్టర్స్ అని మా దగ్గరికి పంపిస్తారు. సో మన ఇక్కడ సిటీ చెస్ట్ లో ఏంటంటే లంగ్ హెల్త్, హార్ట్ హెల్త్ ఎలా ఉంది అనేది మనం చూస్తాం. అబ్డమన్ కి వచ్చేసరికి లివర్ కానీ కిడ్నీ కానీ లేదా ప్యాంక్రియాస్, సో గాల్ బ్లాడర్, సో కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనకి కిడ్నీ క్యాన్సర్ కానీ పాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ మొత్తం మనకి ఆ సిటీ స్కాన్ లో మనకి స్క్రీన్ అయిపోతాయి. ఇందులో తెలిసిపోతుంది. 10 to 15 minutes లోనే మనకి ఆ రిపోర్ట్ వస్తుంది. కంప్లీట్ అంతా అయిపోయేటప్పటికి 120 minutes లో కింద రిపోర్ట్ రెడీగా ఉంటుంది. ఓకే. మొత్తం ఇదంతా ప్యాకేజ్. సో ఇంతవరకు ఏంటంటే మేల్ ప్యాకేజ్ మనం కన్ఫర్మ్ చేసేసినట్టు అనమాట. ఫీమేల్స్ కి మాత్రం మనకి ఎక్స్ట్రా మామోగ్రఫీ అండ్ కాల్పోస్కోపీ, సర్వైకల్ క్యాన్సర్ చాలా ఇంపార్టెంట్ కదా అది. సో నెక్స్ట్ మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి స్క్రీన్ చేసే కాల్పోస్కోపీకి వచ్చామన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇదేంటంటే AI బేస్డ్ కాల్పోస్కోప్ మనది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళని కంఫర్టబుల్ గా మనం కాల్పో తీసుకోవడానికి ఒక పొజిషన్ లో మనం పెట్టించి 3 types ఆఫ్ సొల్యూషన్స్ వాళ్ళు దీంట్లో అప్లై చేసి దానికి తగ్గ ఒక 6 pictures వరకు దీని ద్వారా తీసుకుంటారు అనమాట. ఓకే. ఓకే. సో ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ అది మానిటర్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఏంటంటే ఒక స్కోరింగ్ ఉంటుంది మనకి, AI బేస్డ్ స్కోరింగ్. దాన్ని బట్టి ఏంటి సిచ్యువేషన్ అనేసి మనం దాన్ని బట్టి మనం అసెస్ చేసి చెప్తాం. వాళ్ళ స్టేజెస్ అండ్ కండిషన్ అనేది తెలిసిపోతుంది. అది చేసినప్పుడే వాళ్ళకి ఏంటంటే HPV DNA శాంప్లింగ్ ఇవన్నీ తీసి ఒకవేళ అంటే ఈ మనకి ఏదైతే AI బేస్డ్ స్కోరింగ్ అని మనం చెప్తామో దాంట్లో లో ప్రాబబిలిటీ, హైపర్ ప్రాబబిలిటీ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు హై ప్రాబబిలిటీ ఒకేలా వచ్చింది అంటే కంగారు పడతారు ఖచ్చితంగా. అంటే నాకు ఏదైనా నిజంగా సర్వైకల్ క్యాన్సర్ దాన్ని క్రాస్ కన్ఫర్మ్ చేయడానికి మనం HPV DNA శాంప్లింగ్ అనేది పంపిస్తాము. కాకపోతే అది కొంచెం 1 week 10 days తర్వాత రిపోర్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది మామోగ్రాఫ్ చేసి రూమ్.
దాంట్లో మనకి మెయిన్ ఇది ఏంటంటే ఫ్యూజీ ఫిల్మ్ వాళ్ళది. దీంట్లో బేసిక్ ఫీచర్ ఏంటంటే ఇది స్వీట్ ప్యాడల్ టెక్నాలజీతో చేసింది అనమాట. యూజువలీ మామోగ్రామ్ అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు, అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, అయ్యో మనం చేయించుకోవడం కష్టము వద్దు అని మా దగ్గరికి వచ్చిన గెస్టులు కూడా చాలా మంది ఇప్పటి వరకు భయపడుతూ ఉన్నారు. కానీ ఈ స్వీట్ ప్యాడల్ టెక్నాలజీ వల్ల ఏంటంటే మనకి అది స్లో ప్రాసెస్ లాగా వాళ్ళు చేస్తారు అండ్ ఇట్ ఈస్ వెరీ లెస్ పెయిన్ఫుల్ అండ్ కంపేర్ టు ద అదర్ కైండ్స్ ఆఫ్ మెషిన్స్ అన్నమాట. ఇక్కడ స్పెషల్ గా ఏంటంటే అందరూ చేయించుకునే మేల్ అండ్ ఫీమేల్ కి ఉండేటువంటి నార్మల్ స్క్రీనింగ్ అయితే కింద వరకు ఉంటుంది. 4th floor లో స్పెషల్ గా మనం ఇక్కడ ఒకటి మ్యామోగ్రామ్ చూస్తున్నాం, ఇంకొకటి కాల్పోస్కోపీ. ఈ రెండు స్పెషల్ గా విమెన్ చేయించుకుంటారు. ఆల్రెడీ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు మేబీ ఏమన్నా ఉండొచ్చేమో అని ఏమన్నా భయం ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండివిజువల్ గా మనకి ఉమెన్ వెల్నెస్ ప్యాకేజ్ ఉంది, దాంట్లో మనకి ఓన్లీ మ్యామోగ్రామ్ అండ్ కాల్పోస్కోపీ రెండు ఉంటాయి. ఓకే, సో ఈ రెండు ఒకటే చేయించుకోవాలి అనుకుంటే చక్కగా వాళ్ళు ఫీమేల్స్ వచ్చి అవే చేయించుకొని వెళ్ళొచ్చు. ఓకే ఓకే మ్యామ్, సిటీ స్కాన్ దగ్గర అలాగే మ్యామోగ్రామ్ దగ్గర నేను అబ్జర్వ్ చేశాను ఇలా కాషన్ ఉంది, దీని గురించి చెప్పండి. సో మనకి ఇప్పుడు రేడియేషన్ కి సంబంధించింది కాబట్టి మ్యామోగ్రామ్ కానీ సిటీ స్కాన్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ అన్న వాళ్ళు ఒకవేళ ఏమైనా ఉంటే ముందుగా చెప్పాలి. సో వాళ్ళకి కొంచెం ఇది రేడియేషన్ అన్నది ఎక్స్పోజర్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం దాని గురించి కాషన్ అన్నది ఇక్కడ పెడతాం అనమాట. సో చూసారు కదా, న్యూరాలో మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ ఏఐ స్క్రీనింగ్ చేస్తారండి. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత కరెక్ట్గా ఇక్కడ చేస్తారు. అండ్ దాంతోపాటుగా ఈ అంబియన్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మీ రిపోర్ట్స్ ఏమైనా సరే చాలా కాన్ఫిడెన్షియల్ అండి, ఎక్కడ బయటకు అనేది చూపించరు. ఎవరైతే పర్సన్ వస్తారో వాళ్ళకి మాత్రమే చెప్తారు. ఎక్కడైతే స్క్రీనింగ్ కంప్లీట్ అయిపోతుందో ఆ తర్వాత మనకి డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. అది మనకి 1st floorలోనే ఉంటుంది. వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడితే మన రిపోర్ట్స్ మనకి లైవ్లో అలా చూపించి ప్రాబ్లం ఏంటి, అసలు ఉందా లేదా, ఉంటే కనుక ఎలా మనం మెడిసిన్ వాడాలి, నెక్స్ట్ చేయాల్సింది ఏంటనేది డాక్టర్ గారు చెప్తారు. సో మనం ఇక కన్సల్టేషన్కి వెళ్ళిపోదామా, అసలు ఎలా మాట్లాడతారు క్లయింట్స్ తోటి అంటే పేషెంట్స్ తోటి వీళ్ళతోటి వెళ్ళి తెలుసుకుందామా? మరి పదండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. హలో, ఇదేంటి ఇప్పటి వరకు మీరు నాతోనే ఉన్నారు కదా? ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత రావాల్సింది మా దగ్గరికి. ఓ అంతేనా, లేకపోతే ఏఐ అన్నారు కదా మనుషుల్ని అలా సృష్టిస్తున్నారు కదా, అలా మిమ్మల్ని కూడా ఏమైనా సృష్టించారేమో అనుకున్నానండి. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడే మీరు చూపిస్తారనమాట మొత్తం అంతా అండి, ఇదంతా మొత్తం టచ్ స్క్రీన్ మీకు. సో మనం ఇమేజ్ ఏదైనా వాళ్ళకి పర్టికులర్ గా ఇలా చూపించాలి ఎన్హాన్స్ చేసి అంటే మనం చక్కగా జూమ్ చేసి ఇలా చూపించవచ్చు. ఫస్ట్ మనకి రిపోర్ట్స్ అంతా ఈ మానిటర్ లో మాకు వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత దాన్ని మీ ఒక ఫిజిషియన్ నోట్స్ అని చెప్పి అంటే మొత్తం ఆన్ ద హోల్ సమ్మరీ ఆఫ్ ద రిపోర్ట్స్, అసలు ఏంటి బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లేకపోతే కిడ్నీ స్టోన్ ఉందా, కొంచెం వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నారా, లేకపోతే బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తర్వాత నెక్స్ట్ మనకి షుగర్ ఏమైనా వాళ్ళు బార్డర్ లైన్ లో ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ షుగర్ ఉందా, ఏంటి క్రాస్ క్వశ్చన్స్ వేసుకుంటూ మనం ప్రతిదీ మొత్తం అన్ని చూడాలన్నమాట. చూసిన తర్వాత నెక్స్ట్ ఒక సమ్మరీ ఆఫ్ ద రిపోర్ట్ తయారు చేసి నెక్స్ట్ అప్పుడు మేము గెస్ట్ ని పిలుస్తాము టోటల్ కన్సల్టేషన్ చేయడానికి. ఎంత టైం మాట్లాడతారు ఒక క్లయింట్ తోటి? యూజువల్లీ 15 minutes ఉంటుందండి. ప్రాబ్లం ఉందని తెలిసింది అనుకోండి, నెక్స్ట్ ఇంకా మీరు ఏమైనా సలహా ఇస్తారా, మెడికేషన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. సో యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడికిక్కడే మేము దాని గురించి మనం సొల్యూషన్స్ చెప్పేస్తాము. ప్లస్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ చెప్తాము. వాళ్ళు ఏమైనా వెయిట్ తగ్గాలంటే ఎలా తగ్గచ్చు ఏంటి మనకి అవి కూడా మనం చెప్తాము. చిన్న చిన్నవి ఏవైనా ఉన్నాయి మేము అక్కడికక్కడే మెడికేషన్ పెట్టేయాలంటే మేమే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తాము. లేదు మనకు ఒక కిడ్నీ స్టోన్ గానీ లేకపోతే ఒక లంగ్స్ కి సంబంధించింది అయితే ఆ స్పెషలిస్ట్ కి మనం రిఫర్ చేస్తాం. సో ఇది ఫైనల్ రిపోర్ట్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. నేను చెప్పాను కదా చాలా కాన్ఫిడెన్షియల్ అని, అందుకే ఇక్కడ ఏ రిపోర్ట్ నాకు చూపించట్లేదండి. ఎవరిది కూడా ఇక్కడ మనకి ప్రెజెంట్ చేయరు. ఎలా ఉంటుందనేది జస్ట్ ఒక ఐడియా ప్రకారంగా చెప్తున్నారు అంతే. సో ఎవరైనా వచ్చినప్పుడు అందరికీ ఇలా తెలుస్తుందేమో మనం అదొకటి భయపడతాం, కామన్ గా ఉండే భయమేనండి అది. అలాంటిదైతే న్యూరాలో మనకి ఎక్కడ కనిపించదు. ఎంత అంటే చాలా కాన్ఫిడెన్షియల్, మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దాంతోపాటుగా టైం కూడా విత్ ఇన్ 120 minutes అంటే 2 hours మీరు అన్ని టెస్టులు కూడా అయిపోతాయి. కంప్లీట్గా స్క్రీనింగ్ అంతా అయిపోయి డాక్టర్ గారి దగ్గర కన్సల్టేషన్కి రావచ్చు. మధ్యలో ఇప్పుడు కొన్ని స్క్రీనింగ్స్ నేను వద్దనుకున్నాను అనుకోండి, సో అవి నేను స్కిప్ చేయొచ్చా? అది మీ చాయిస్ మీదే ఉంటుంది. మేము రికమెండ్ చేస్తాం టోటల్ బాడీ స్క్రీనింగ్ తీసుకోండి మీరు అని. బట్ మీరు వద్దు అంటే వద్దు అని మేము వదిలేస్తాం. దాన్ని మేమేమి ఫోర్స్ చేయము. మొత్తం స్క్రీనింగ్ అంతటికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఇప్పుడు మెన్ ప్యాకేజ్ కానీ విమెన్ ప్యాకేజ్ కానీ టోటల్ బాడీ ప్యాకేజ్ మనకు ఒకటే ప్రైస్ 18,000 తీసుకుంటాం. కొన్ని టెస్ట్లలో అవసరం లేదు కొన్ని స్క్రీనింగ్ అని అంటే
కనుక బట్ స్టిల్ మనం టోటల్ బాడీ ప్యాక్ అది ఎందుకంటే వాళ్ళ ఓన్ చాయిస్ కదా, మనకి అది స్క్రీనింగ్ ప్యాకేజ్. ఇండివిజువల్ గా అంటే మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, కానీ మన అమౌంట్ టోటల్ బాడీ ప్యాకేజ్ కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. టోటల్ బాడీ ప్యాకేజ్ కాకుండా మనం ఫ్యూచర్ లో మన హెల్త్ ఎలా ఉంటుంది, ఏ రిస్క్స్ వస్తున్నాయి మనకి అని తెలియజేసుకోవడానికి మన దగ్గర జెనెటిక్ స్క్రీనింగ్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ బట్టి మేబీ ఫ్యూచర్ లో వీళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అందులో తెలిసిపోతుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉంది వాళ్ళకి, పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, వాళ్ళకి ఆ జీన్ ఉందా లేదా, ఎంతవరకు రిస్క్ ఉంది స్పెసిఫిక్ ఆర్గాన్ కి, సో అదంతా మొత్తం అదొకటి వస్తుంది అనమాట. సో దానికి మళ్ళీ కౌన్సిలింగ్ చేయడానికి జెనెటిక్ డాక్టర్ మన దగ్గర వేరేగా ఉంటారు. ముందు ఫుడ్ తీసుకోవచ్చా ఈ స్క్రీనింగ్ వచ్చేటప్పుడు? సో మా దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటంటే నాన్ ఫాస్టింగ్ శాంప్లింగ్ అనమాట ఇవన్నీ మొత్తం అంతా. సో ఎందుకంటే చాలా వరకు కొలెస్ట్రాల్స్ కానీ మనకి మనం తీసుకునే షుగర్ ఏంటంటే ఇక్కడ HbA1c అంటాం. HbA1c ఏంటంటే మనకి గత 3 నెలల నుంచి యావరేజ్ గా తీసుకునే గ్లూకోజ్ మెటబాలిజం. దానికి మనం పెద్దగా ఫాస్టింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అందుకనే నాన్ ఫాస్టింగ్ అనేది మన దగ్గర ఇక్కడ పెడతాం అనమాట. మిగతాదంతా CT స్కాన్, దానికి ఫాస్టింగ్ చేసినా చేయకపోయినా ఒకటే. సో దానికన్నా గెస్ట్ ని మంచిగా కొంచెం లైట్ మీల్ తీసుకుని రండి. కొంతమందికి ఏంటంటే ముందు రోజు ఆల్కహాల్ అలా తీసుకునే అలవాటు ఉంటే ఆల్కహాల్ అవి తీసుకోకుండా కొంచెం లైట్ మీల్ తీసుకుని రండి అని చెప్తాం మనం. ఒకసారి టైమింగ్ చెప్తారా మ్యామ్? పర్టికులర్ గా మార్నింగ్ నుంచి ఉంటుంది? మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతాయండి. సో ఈవినింగ్ 4 o'clock వరకు కంటిన్యూ. లంచ్ బ్రేక్ అలా ఏం ఉండదు? అలా ఏం ఉండదండి. హాలిడేస్ ఏమైనా ఉంటాయా? సో పబ్లిక్ హాలిడేస్ ఒక్కటే ఉంటాయండి. మీకు మామూలుగా సండేస్ అలాంటి ఏం ఉండవు మన దగ్గర. మొత్తం 7 days in a week విల్ వర్క్. ఓకే. మన దగ్గరకి యూజువల్లీ CT హార్ట్ కాల్షియం స్కోరింగ్ అని ఒకటి ఈ స్క్రీనింగ్ లో మనం ఇంక్లూడ్ చేసాం మనం. సో దాంట్లో ఏంటంటే కాల్షియం బ్లాక్స్ మీ హార్ట్ లో ఎలా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. యూజువల్లీ మిమ్మల్ని మామూలుగా ఇండివిజువల్ గా వెళ్ళి CT హార్ట్ కాల్షియం తెలుసుకున్నాడు అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళరు. సో కానీ ఈ స్క్రీనింగ్ లో పరంగా మీకు దాంట్లో మీకు హార్ట్ కాల్షియం నిజంగా ఉందా లేదా అని తెలుస్తుంది. అలా చాలా మందికి మాకు దాంట్లో యంగ్ వాళ్ళకి కూడా హార్ట్ కాల్షియం స్కోరింగ్ అన్నది వచ్చింది. సో దాన్ని బట్టి నెక్స్ట్ మేము ఆ కార్డియాలజిస్ట్ ని ప్రిఫర్ చేయడము. కొంతమంది స్టెంట్స్ కూడా మొత్తం వెళ్ళినాయి. ఒకళ్ళిద్దరికి ఓపెన్ బైపాస్ సర్జరీస్ వాటికి కూడా వెళ్ళాయి. సో ఇట్ హాస్ హెల్ప్డ్ లాట్ ఆఫ్ పీపుల్. ఎస్, యాజ్ అ డాక్టర్ గా చెప్పండి, ఎంత ఇంపార్టెంట్ మనకి ఈ స్క్రీనింగ్ అనేది? ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వెళ్దాము, చేయించుకుందాము టెస్ట్లు, లేకపోతే మనకు అవసరం లేదు, మనం హెల్తీగా ఉన్నాము అని భ్రమలోనే ఉంటారు ఇప్పటి వరకు. కానీ ఇది మన స్క్రీనింగ్ అన్నది చేయించుకుంటే ఏంటంటే పర్టికులర్ గా న్యూరాలో మనం మెయిన్ ఈ లో డోస్ అల్ట్రా CT స్కాన్ అన్నది మనం చేసుకోవటం వల్ల రేడియేషన్ తక్కువలోనే మీకు ఏమైనా ముందే క్యాన్సర్ ఏదైనా ఫస్ట్ స్టేజ్ లో ఉందా, లేకపోతే కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఇంకేమైనా ఫ్యాటీ లివర్. యూజువలీ మన హైదరాబాద్ లో అవుట్ సైడ్ ఫుడ్ తినడం అన్నది మనకి అందరికీ అలవాటు. సో అవుట్ సైడ్ ఎక్కువ మనం ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ మనం అన్హైజీనిక్ ఫుడ్స్ కానీ డిఫరెంట్ ఫుడ్స్ తిని ఇప్పుడు ఏంటంటే లివర్ అన్నది చాలా ఓవర్లోడ్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ అన్నది మా దగ్గర మేము చాలా తరచుగా చూస్తాం మేము. సో ఇప్పుడు యూజువల్లీ ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని నార్మల్ గా వెళ్ళి ఎవరు చేయించుకోరు. ఏదైనా కడుపు నొప్పి లాగా అలా సిమ్టమ్ వస్తే మన స్క్రీనింగ్ లో ఏంటంటే అది కూడా వచ్చేస్తుంది ఒక పరంగా. సో ఏ స్టేజ్ లో ఉన్నారు ఏంటి అనేది మనం చెప్పి దాని ప్రకారంగా మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కి రిఫర్ చేస్తాం వాళ్ళని. ఇది హెల్త్ రిపోర్టా మొత్తం? ఇప్పుడు వరకు మీకు మేము ఏమైతే అంతా చూపించామో సో అదంతా మొత్తం దీంట్లో సేమ్ మీకు అదే డిజిటలైజేషన్ తో మొత్తం మీకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి ఇలా చూపించినా కూడా చాలా ఈజీ వే. అంటే కొంతమంది హార్డ్ కాపీ కావాల్సిన వాళ్ళకి హార్డ్ కాపీ లాగా మన ఈమెయిల్ కూడా పంపిస్తాం రిపోర్ట్స్. ఎస్ చాలా నీట్ గా ఉందండి. ఫస్ట్ నేను దీన్ని చూసి షాక్ అవుతున్నాను. రిపోర్ట్స్ అని కానీ జస్ట్ ఇలా పేపర్స్ లాగా ఒక ఫైల్ క్లాసీ వర్షన్ లా చూపిద్దామని ఇలా నిజంగా చాలా బాగుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా ఓపికగా ఎలా అసలు ఏంటి ఒక్కొక్క ఫ్లోర్ లో ఏమేం జరుగుతుంది మొత్తంగా న్యూరా ఏంటి అనేది ఒక టూర్ కంప్లీట్ చూపించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో చూసారు కదా, ప్రీమియం AI బేస్డ్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ న్యూరా ఏ విధంగా ఉందో. ఫస్ట్ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, షాక్ అయ్యాను. చాలా నీట్గా అంబియన్స్ అయితే అదిరిపోయింది. రిసెప్షన్ దగ్గర మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి చూసుకుంటే ఫస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా చూసుకుంటే మనకి 25కు పైగా హెల్త్ పారామీటర్స్కి ఇక్కడ స్క్రీనింగ్ జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ అంతా మీకు చూపించగలిగాను కదా వీడియో. ఎవరికైనా అవసరమైతే మీరు ఈ వీడియో వేరే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. 18,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
వాడికి కంప్లీట్గా మీకు ఇచ్చేటువంటి లిస్ట్ ఏదైతే ఉందో, నేను మీకు స్క్రీన్ మీద కూడా లిస్ట్ డిస్ప్లే చేస్తాను చూడండి, ఇవన్నీ కూడా మీకు స్క్రీనింగ్ చేస్తారు. ఇక్కడ హై ఎండ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు. పక్కా రిపోర్ట్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. వితిన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే 2 hours స్క్రీనింగ్ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్గా అన్ని మొత్తం ప్యాకేజ్లోవి. ఒకవేళ మీరు ఏమన్నా స్కిప్ చేయాలనుకుంటే కూడా అందులో స్కిప్ చేయొచ్చు, అది మన చాయిసే. ఆ తర్వాత డాక్టర్ గారు క్లియర్గా మనకి చూపించి మరి రిపోర్ట్స్ ఒక్కొక్కటి స్క్రీన్లో చూపించి చెప్తారు ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి అని చెప్పి. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి ముందుగానే తెలుసుకుంటే మన హెల్త్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఆ తర్వాత రిపోర్ట్ అనేది ఇలా చక్కగా మనకు ఒక బుక్లెట్లా ఇస్తారండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇలా చూసారు కదా, ఈ క్యూఆర్ కోడ్ని జస్ట్ స్కాన్ చేస్తే పాపప్ అవుతుంది అనమాట ఆ రిపోర్ట్లో ఏముందనేది. మనం మళ్ళీ సెర్చ్ చేసుకోక్కర్లేదు, ప్రతిసారి బుక్లెట్ తీసుకెళ్ళలేకపోతున్నామే అనే బాధ కూడా లేదు. ఒక్కసారి ఇలా మనం చేసి స్కాన్ చేసుకుని మనం సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. లేదు మనం ఇది క్యారీ చేస్తున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనకి ఫస్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వెళ్ళేటప్పుడు ఇలా రిపోర్ట్తో పంపిస్తారనమాట. చెప్పాను కదా 18,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎవరైనా చేయించుకోవాలనుకుంటున్నాం, మేము కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు తెలిసిన వాళ్ళకి చెప్పాలనుకున్నాం, మా ఇంట్లో పెద్దవాళ్ళకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం అంటే కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి ది వన్ అండ్ ఓన్లీ సెంటర్ అండి ఏఐ హెల్త్ స్క్రీనింగ్. ఇక్కడ పర్టికులర్గా ఇండియాలోనే ది బెస్ట్ అనే పేరు తెచ్చుకుంది న్యూరా ఏఐ బేస్డ్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్. అడ్రస్ చాలా క్లియర్గా చెప్తున్నాను, నీరు సిగ్నల్ అందరికీ తెలుసు. మనకి జుబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మాదాపూర్ వెళ్తున్న దారిలో కనుక వస్తే మీకు లెఫ్ట్ సైడ్ క్లియర్గా ఒక బిల్డింగ్ కనబడుతుంది, లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. మీరు రావడం డైరెక్ట్ వచ్చేయచ్చు. కింద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, కింద నుంచి పైకి అలా లిఫ్ట్లో మనకు వస్తే ఫస్ట్ ఫ్లోర్ రిసెప్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. హ్యాపీగా వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ అంతా కూడా నాన్ ఫాస్టింగ్ స్క్రీనింగ్ ఉంటుందండి. ఏం మనం ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. టైం స్లాట్స్ అనేవి టైం ఇచ్చిన దాన్ని బట్టి మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా అలా బుక్ చేసుకుందాము అంటే ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకుందాం అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.